హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో ఒక హెల్తీ స్వీట్ రెసిపీ రాగి హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా హెల్తీ రెసిపీ ఇది. అలానే చాలా టేస్టీగా, చాలా క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. వితిన్ 10 మినిట్స్లోనే ఈ రాగి హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తాం. సో ఇక లేట్ చేయకుండా ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఈ రాగి హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్ రాగి పిండిని వేసుకోవాలి. 1 కప్ రాగి పిండికి 3 కప్స్ కాగి చల్లార్చిన పాలను వేస్తూ ఈ రాగి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పాలన్నిటిని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. సో మీకు కావాలంటే పాలకి బదులుగా వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా హాఫ్ క్వాంటిటీ పాలు హాఫ్ క్వాంటిటీ వాటర్నైనా యూస్ చేసుకోవచ్చు. బట్ మొత్తం పాలు వేసి మిక్స్ చేసుకోవడం వల్ల హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను జీడిపప్పు అలానే బాదం పప్పు వేసి ఫ్రై చేస్తున్నా. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వస్తూనే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే నెయ్యిలోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే ఇదంతా ముద్దలా ఫామ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలానే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మీరు కలపడం అనేది మానేస్తే లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా లో ఫ్లేమ్లోనే బాగా చిక్కపడి అలానే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్దలా ఫామ్ అయ్యి అలానే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. సో ఇక నేను 1 కప్పు రాగి పిండికి ఈక్వల్గా 1 కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకుంటున్నా. మీకు స్వీట్నెస్ కాస్త తక్కువగా కావాలనుకున్న వాళ్ళు తగ్గించైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బెల్లం తురుము వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఒక 1-2 మినిట్స్కి బెల్లం అనేది మెల్ట్ అయ్యి కాస్త కన్సిస్టెన్సీ అనేది లూజ్గా మారుతుంది. సో ఇలా బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యి అలానే ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. 1 మినిట్కి కన్సిస్టెన్సీ అనేది మరి చిక్కపడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే కాస్త ఎక్కువగా అయినా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా నెయ్యిని యాడ్ చేస్తే హల్వాకి అంత మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి అలానే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా అలానే హెల్తీగా రాగి పిండితో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఇది ఒక 2 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.